ఆచి చికెన్ మసాలా. సంక్రాంతి తర్వాత మనకు బిగ్గెస్ట్ సీజన్ ఏంటి అని అడగగానే సినీ ప్రముఖులు ఎవరైనా సరే ఏ మాత్రం ఆలోచించకుండా సమ్మర్ అని గట్టిగా చెప్తారు. మరి ఈ సమ్మర్ని పెద్ద సినిమాలు క్యాష్ చేసుకుంటున్నాయా అంటే అవునని అంతే గట్టిగా చెప్పలేని పరిస్థితి. మరి చిన్న సినిమాల సంగతి ఏంటి? ఈ సమ్మర్ కి సూపర్ డూపర్ గా రిలీజ్ అయింది ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ తర్వాత వస్తున్న పవన్ సినిమా కావటంతో ఫ్యాన్స్ మంచి హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఆశించినంతగా క్లిక్ కాలేకపోయింది ఈ సినిమా. పాన్ ఇండియా సినిమా ధురంధర్ 2 కలెక్షన్లు మాత్రం దుమ్ములేపాయి. తెలుగు సినిమాలు హిట్లకు దూరం అవుతోందా అని అందరూ ఆలోచనలు పడుతున్న ఈ టైంలోనే రిలీజ్ అయ్యాయి 2 చిన్న సినిమాలు, బైకర్ అండ్ రాకస. ఈ 2 సినిమాలను చూసిన వారు బావున్నాయని మెచ్చుకుంటున్నారు. ఈ హిట్ రిలేని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతానికి అడవిశేష్ మీదుంది. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నారు అడవిశేష్. ఈ సినిమాతో ఎలాగైనా క్లిక్ కావాలని ఆయనతో పాటు మృణాల్ కూడా అనుకుంటున్నారు. ఈ సక్సెస్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంతో అవసరం అన్నది క్రిటిక్స్ మాట. ఈ నెలాఖరులోపు చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు క్యూలో చాలానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సమ్మర్లో అందరి కళ్ళు పెద్ది మీదే ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ కోసం రామ్ చరణ్ మాత్రమే కాదు, జాన్వి, బుచ్చిబాబు అండ్ అదర్స్ కూడా ఈగర్ గా వెయిటింగ్ అనమాట. సో లైన్లో ఉన్న ఈ సినిమాలన్నీ సక్సెస్ అయితే టాలీవుడ్ 2026 బాక్సాఫీస్ కళకళ్లాడినట్టే.